ఫ్రెండ్స్, మేము గ్యాదర్ చేసిన ఎన్నో స్టోరీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ మీ ముందుకు తీసుకొస్తున్నాం. మైరా అనే ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. తనకి స్టోరీస్ రాయడం అంటే చాలా ఇష్టం. తన లైఫ్లో జరిగిన ఒక స్టోరీని ఇప్పుడు మీకు కళ్ళ కట్టుకున్నట్టు. నా పేరు మైరా. నా ఫ్రెండ్ అండ్ కొలీగ్ రియా. ఆ రోజు రాత్రి 10 అవుతుంది. నేను నా వర్క్ కంప్లీట్ చేసుకుని రియా దగ్గరికి వెళ్ళాను. రియా, ఇంక వెళ్దామా అని అడిగాను. వెంటనే రియా, ఏంటి వెళ్ళేది, బయట వర్షం చూడు ఎంతలా పడుతుందో, ఈ టైంలో మనకి క్యాబ్స్ కూడా దొరకవు, ఏం చేద్దాం అన్నది. అప్పుడు నేను, నడుచుకుని వెళ్ళిపోదాం, ఏం చేస్తాం, ఎలానో మన ఇంటికి 20 మినిట్స్ పడుతుంది నడుచుకుని వెళ్ళేటప్పటికి అన్నాను. వెంటనే రియా ఇంటికి ఈ రూట్లో కంటే నాకు తెలిసిన బ్రాడ్వే రూట్లో వెళ్తాం అని అన్నది. అప్పుడు త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. అప్పుడు నేను, వద్దు, ఆ రూట్లో ఏవేవో బ్లాక్ మ్యాజిక్స్ జరిగేవి, చాలా మంది చనిపోయారంట, ఆ రోడ్లో వెళ్ళడానికి చాలా మంది భయపడుతున్నారు, పైగా ఎవరూ లేరు, మనకి రిస్క్ ఎందుకు అని అన్నాను. వెంటనే నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేసింది. అయినా సరే నేను వద్దు అన్నాను. అప్పుడు తను, ఈ రోజుల్లో కూడా నువ్వు ఇలాంటివి నమ్ముతావా, ఇంక వెళ్దాం పద అన్నది. అప్పుడు తన మాట కాదనలేక నేను సరే అన్నాను. ఆ భయంకరమైన వర్షంలో, నిశ్శబ్దమైన ఆ రోడ్లో ఇద్దరం కలిసి అడుగుపెట్టాం. వర్షంలో ఆ చల్లని గాలి మా చర్మం బెదురు పుట్టించేలా తగులుతుంది. మా చుట్టూ ఒక్కరు కూడా లేరు, ఎవరో మా వెనుక వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకా నాకైతే చాలా భయం వేసింది. ఎందుకు వచ్చానా అనిపించింది. రియాని, ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అడిగా. ఇదిగో వచ్చేసాం, ఇంకా 5 మినిట్స్ అన్నది. కానీ నాకు ఒక్కొక్క నిమిషం 1 గంటలా అనిపిస్తుంది. అంతే, ఒక్కసారిగా మాకు మా రోమాలు నిక్క పొడిచేలా ఒక దృశ్యం కనిపించింది.